ఫెయిర్ అండ్ లవ్లీ, వికో టర్మరిక్ ఇలాంటి అనేక రకమైన క్రీమ్స్ మనం రోజు ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం. కొంతమంది నా పేషెంట్స్, క్లయింట్స్ వస్తారండి, చెప్తారు, సార్ నేను ఫెయిర్ అండ్ లవ్లీ నేను దాదాపుగా 10 రోజుల నుంచి 10 సంవత్సరాల నుంచి నేను అలా వాడుతున్నాను సార్. నాకు నలుపు అనిపించినప్పుడల్లా పెడుతున్నాను, కానీ కొద్దిగానే అవుతుంది సార్, కానీ మళ్ళీ తర్వాత నలుపు అయిపోతూ ఉంటుంది. అసలు ఎందుకు నాకు నలుపు వస్తుంది అని అంటారనమాట. అలానే ఇతరత్ర క్రీమ్స్ కూడా ఉంటాయి, మెడికల్ క్రీమ్స్ కూడా ఉంటాయి, స్కిన్ షైన్ క్రీమ్స్ అని ఉంటాయి. ఇలాంటి అనేక రకమైన స్టిరాయిడ్ కాంబినేషన్ ఉన్న క్రీమ్స్ ఉంటాయి అనమాట. హైడ్రోక్వినోన్ కాంబినేషన్ క్రీమ్స్ కూడా చాలా విపరీతంగా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. అలాంటి నలుపు కోసం అని తీసుకొని మనం వాడేస్తూ ఉంటాం. అయినా కానీ నలుపు తగ్గకుండా ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటాయి. అలాంటిది ఎందుకు అయింది, దాని గురించి అసలు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? నలుపు అనేది ఒక క్రీమ్ పెట్టేస్తే పోతుందా, లేక దానికి తగ్గట్టుగా మనం మార్పులు చేసుకోవాలా? ఇలాంటి విషయాల గురించి అని మనం ఇవాళ డిస్కస్ చేసుకుందామండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. పిగ్మెంటేషన్ క్రీమ్ అని ఎప్పుడైనా కానీ మనం ప్రయత్నం చేసినప్పుడు అసలు పిగ్మెంటేషన్ ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకోవాలండి. పిగ్మెంటేషన్ అసలు మనకి ట్యాన్ ఉందా, లేకపోతే నలుపు ఉందా, లేకపోతే ఇంకెత్తరత్ర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. అంటే ట్యాన్ అనేది మనం ఇంటి లోపల ఉంటే ఒక 3-4 రోజుల్లో మనకి బెటర్ అయిపోతూ ఉంటుంది. అదే గనక మనకి పిగ్మెంటేషన్ ఉందనుకోండి, మనం ఇంటి పట్టున ఉన్నా కానీ నెల రోజులైనా 2 నెలలైనా కానీ మనకి నలుపు పోవట్లేదు అనుకోండి, అది పిగ్మెంటేషన్ అని గమనించాలన్నమాట. సో ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. మనకి మామూలుగా స్కిన్ యూనిఫామ్ టోన్ ఉందనుకోండి, దాంట్లో ట్యాన్ వచ్చింది అనుకోండి, దాన్ని తగ్గించుకోవాలనుకోండి, అప్పుడు సింపుల్ మాయిశ్చరైజర్స్, క్రీమ్స్ అవి ట్రై చేయొచ్చు అనమాట. హైడ్రోక్వినోన్ ఫ్రీ, స్టిరాయిడ్ ఫ్రీ క్రీమ్స్ అనేటివి మనం వాడుకోవాలి ఎప్పుడు కూడా. ఆన్లైన్లో కానీ, మార్కెటింగ్లో కానీ, మనకి బయటలో కానీ ఎక్కడైనా కానీ దొరికేటివి క్రీమ్స్లో హైడ్రోక్వినోన్ అనే క్రీమ్ గనక ఉంటే గనక, ఆ ఇంగ్రీడియంట్లో ఉంటే గనక తప్పకుండా అది తీసి పడేయాల్సిన అవసరం ఉంటుందండి. హైడ్రోక్వినోన్ క్రీమ్ అనేది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది, కానీ ఆ హైడ్రోక్వినోన్ క్రీమ్ ఎక్కువ రోజులు వాడితే చర్మంలో నలుపు అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సో మనకి ఇప్పుడు ఇతరత్ర కాస్మెటిక్ క్రీమ్స్ పెడితే ఎలా పనిచేస్తుంది, మనం ఇక్కడ గమనించాల్సింది ఒకటండి. ఇప్పుడు ఏదైనా కానీ బ్రాండెడ్ క్రీమ్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో ఇంగ్రీడియంట్స్ అనేటివి మెన్షన్ చేస్తారు. ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేయకుండా ఇతరత్ర ఏది కూడా లేకుండా, లేబుల్ లేకుండా క్రీమ్స్ వాడుతున్నారనుకోండి, చర్మానికి అది చాలా తెలుపు తీసుకొస్తున్నాయి అనుకోండి, అప్పుడు మనం ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. స్టిరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ ఉంటే గనక మీకు నలుపు అనేది బాగా తగ్గిపోయి తెలుపుగా వచ్చేసి చర్మంలో మెరుపు అనేది వచ్చేస్తుంది అనమాట. అది కూడా 15 రోజుల్లో వచ్చేస్తుంది అనమాట. అలా ఆపేయంగానే మళ్ళీ నలుపు పెరిగిపోతూ ఉంటుంది అనమాట. లేబుల్ లేని క్రీమ్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టకూడదు. టాపికల్ స్టిరాయిడ్ డిపెండెంట్ ఫేస్ అని అంటాం అనమాట. ఈ విధమైన ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. సార్ మరి మీరు చెప్పారు కదా, కాస్మెటిక్ క్రీమ్స్ ఇవన్నీ మార్కెట్లో దొరుకుతాయి కదా, అది పెడితే ఏ విధంగా మనకి మార్పులు వస్తాయని అంటారు. వాటిలో మనకి కొన్ని రకమైన మాయిశ్చరైజింగ్ కంటెంట్ ఉండే ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. అలానే మనకి హైపోపిగ్మెంటింగ్ ఏజెంట్స్ అనేటివి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఈ ఇంగ్రీడియంట్స్ పెట్టడం వల్ల చర్మంలో అక్కడ మనకి మంచిగా మాయిశ్చరైజేషన్ అవటం తోటి అలానే మనకి చర్మంలో నలుపు అనేది తగ్గటానికని కొద్దిగా ఆస్కారం ఉంటుంది. కానీ అదే పని మనం సంవత్సరాల కొద్దీ చేయవచ్చా? ఆ ప్రశ్నని మీరు ఎప్పుడు కూడా అడగాలి. మీ సొంతంగా మీకే మీరు అడగాలన్నమాట. ఎన్ని రోజులు ఈ క్రీమ్స్ పెట్టుకోవచ్చు, ఎన్ని రోజుల వరకు ఇది వాడవచ్చు, జీవితాంతం ఇదే వాడాలా అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అసలుకి చర్మానికి పిగ్మెంటేషన్ తగ్గకున్నా కానీ ఇది వాడుతూనే ఉండాలా? ఆ ప్రశ్న మనం దానికి జవాబు చెప్పుకోవాలన్నమాట. ఒకవేళ మీకు నలుపు అనేది మీకు కంట్రోల్ అవుతుంది అని అంటే ఆ క్రీమ్స్ మీకు సెట్ అవుతున్నట్టుగా. కానీ నలుపు అనేది ఎందుకు వచ్చింది? అసలుకి మెలాస్మా ఉందా, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్ ఉందా, లేక మీకు మామూలు ట్యాన్ ఉందా, లేక ఫేషియల్ మెలనోసిస్ ఉందా, హెయిర్ డై ఇండ్యూస్డ్ ఉందా, లేక అకాంథోసిస్ నైగ్రికెన్స్ ఉన్నాయా? ఇలాంటి అనేక రకమైన పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అనేటివి చర్మంలో వస్తూ ఉంటాయండి. అన్ని నలుపులు ఒకటే కావు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనకి స్కిన్ యూనిఫామ్ టోన్ నుండి కొద్దిగా బెటర్ కావటానికని సేఫర్ క్రీమ్స్ అనేటివి మనం చాయిస్ చేసుకోవాలి. ఆ క్రీమ్స్లో కూడా కొమిడోజెనిసిటీ అనేది ఉండకూడదు. కొమిడోజెనిసిటీ అంటే ఏంటి? మనకి చర్మం పైన క్రీమ్స్ పెట్టినప్పుడు ఆ పోర్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్లాక్ అయిపోవటంతో కూడా మొటిమలు అనేటివి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే హైడ్రోక్వినోన్ క్రీమ్స్ అని చెప్తూ ఉంటాను కదా, ఈ హైడ్రోక్వినోన్ క్రీమ్స్ ఏమవుతాయి, మనం పెడుతున్నంతసేపు నలుపు అనేది బాగా తగ్గుతూ ఉంటుంది, కానీ ఆపినాక అది ఊక్రోనోసిస్ అనే కండిషన్కి రావచ్చండి. ఎందుకు అవుతుంది? ఆ మెలనోసైట్స్ని బాగా తగ్గించేస్తుంది అనమాట, దాని యాక్టివిటీని. బాగా యాక్టివిటీని తగ్గించేసేటప్పటికి ఒకసారి
ఆ సప్రెషన్ అయిపోయేటప్పటికి అది రీబౌండ్ పిగ్మెంటేషన్ అనేదిగా మారిపోతూ ఉంటుంది. ఎలా ఆ చర్మంలో నలుపు అనేది పైన పొర కాకుండా కింద పొరలో వదిలేస్తూ ఉంటుంది. అక్కడ ఉండిపోవడంతో ఆ పిగ్మెంట్ అనేది మొత్తం అంతా నలుపు చారల్లాగా మారిపోతూ ఉంటాయి. చాలామందికి నేను చూశానండి, మంగు మచ్చలు వచ్చినప్పుడు అలాంటి క్రీమ్స్ అనేటివి బయట దొరికినాయి అన్నీ పెట్టేస్తూ ఉంటారు. మంగు మచ్చలు అనేది పైన పొర కింద పొర ఉంటుంది కదండి, అది టెంపరీ పిగ్మెంటేషన్ అనమాట. కరిగిపోతూ ఉంటుంది, మళ్ళీ కొత్తగా నలుపు వస్తూ ఉంటుంది. అందుకోసం మంగు మచ్చలు అనేవి చాలా నాలుగు వరకు ఉంటాయి. కానీ ఊక్రోనోసిస్ అనే కండిషన్ రావడంతో మంగు మచ్చల్లో ఉన్న పేషెంట్స్కి అక్కడ అంతా నల్ల ముద్దలుగా తయారైపోతుంది. అది పర్మనెంట్గా అయిపోతుందండి. మంగు మచ్చలు వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక్కొక్కసారి దానంతది కూడా వెళ్ళిపోవచ్చు, కానీ ఆ నలుపు ఉండిపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. అందుకోసమే మీకు ఎక్కడ దొరికితే అక్కడ మనం క్రీమ్స్ అనేటివి తీసుకోకూడదండి, ఏది పడితే అది మనం వాడకూడదండి. సో మంగు మచ్చలైన కానివ్వండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ మనం ఈ విధంగా జాగ్రత్తలు తీసుకొని మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటాయి. సార్ మరి మనం ఎటువంటి క్రీమ్స్ వాడతాం, ఎటువంటి సీరమ్స్ వాడతాము అని అంటారు. గ్లైకాలిక్ యాసిడ్ కానీ, మ్యాండలిక్ యాసిడ్ కానీ, కోజిక్ యాసిడ్ కానీ, గ్లూటథైన్ బేస్డ్ కానీ, వైటమిన్ సి కానీ, ఆస్టజాంథిన్ కానీ, ఇలాంటి అనేక రకమైన క్రీమ్స్ మనం వాడవచ్చండి. స్టీరాయిడ్ ఫ్రీ, హైడ్రోక్వినోన్ ఫ్రీ క్రీమ్స్ అనేటివి మనం తప్పకుండా వాడవచ్చు అనమాట. సో చాలా ఇంపార్టెంట్ అండి, మనకి సేఫ్గా ఉండేటివి క్రీమ్స్ని ఎంచుకొని మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. సార్ మరి నాకు పిగ్మెంటేషన్ తగ్గట్లేదు ఇన్నాళ్ళ నుంచి అని అంటే ఏం చేయాలి? లేజర్స్ అనేటివి ఉంటాయి. పికో లేజర్స్ అని మా దగ్గర రీసెంట్గా లాంచ్ చేశామండి. చాలా మంచిగా రిజల్ట్స్ అనేటివి వస్తున్నాయి, పేషెంట్స్కి చాలా మంచిగా బెనిఫిట్స్ అనేటివి అవుతున్నాయండి. అలానే మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే పిగ్మెంటేషన్ అనే ట్రీట్మెంట్స్ చేసుకుంటూ మనం దాని కంటిన్యూస్ ప్రాసెస్ అనేది చేసుకుంటూ ఉండాలండి. అంటే మనకి పిగ్మెంటేషన్ అనేది తగ్గించుకొని లేజర్స్ తోటి మనం మెయింటైన్ అనేది చేసుకోవాలి. పిగ్మెంటేషన్ తగ్గాలి అని అంటే ఏ విధమైన ట్రీట్మెంట్స్ చేసుకోవాలి, ఎలా ఉంటాయి అనే దాని గురించి అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో వివరిస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, హైప్ చేసి షేర్ చేయండి. మిత్రులకి, శ్రేయభిలాషులకి, చుట్టాలకి, పిల్లలకి, పెద్దలకి ఎవరికైనా సరే బయట క్రీమ్స్ వాడుతున్నారు, కాస్మెటిక్ క్రీమ్స్ వాడుతున్నారు, లేబుల్ లేని క్రీమ్స్ వాడుతున్నారు అంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి మీకు ఎటువంటి అపోహలు కానీ, సందేహాలు కానీ, ప్రశ్నలు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెడితే నెక్స్ట్ వీడియోలో నేను మీకు మంచి వీడియో కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నేను చేయగలుగుతానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నామండి. నమస్తే.